తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే వారిని తొలగించడం ఎలా? జడ్జి ఇంట్లో కరెన్సీ కట్టలు. నిజమెంత? న్యాయస్థానాల్లో తీర్పులు చెప్పే జడ్జిలే తప్పు చేస్తే వారికి శిక్షలు ఉండవా? ఏ విధంగా వారిని పదవి నుంచి తొలగించగలరు? దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల వ్యవహారం ఇప్పుడు దేశంలో న్యాయ వ్యవస్థపై కొత్త చర్చను తెరలేపింది. 1. న్యాయమూర్తులపై చర్యలు ఎలా? సాధారణ అధికారుల కేసులేనా? ఐఏఎస్, ఐపీఎస్లకు ఉన్న నియంత్రణలేనా? కాని న్యాయమూర్తులకు మాత్రం ఎందుకు ప్రత్యేక చట్టాలు? 2. జడ్జిని తొలగించేందుకు ఏకైక మార్గం అభిశంసన. న్యాయమూర్తులను తొలగించేందుకు అభిశంసన ఒక్కటే మార్గం. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు, ఆర్టికల్ 218 హైకోర్టు ప్రకారం చర్యలు. 1968 నాటి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం నియమాలు. 100 మంది లోక్సభ ఎంపీలు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు అభిశంసన నోటీసు ఇవ్వాలి. తదుపరి దశలు: విచారణ కమిటీ, తీర్మానం ప్రక్రియ. 3. జడ్జిని తొలగించేందుకు అవసరమైన మెజారిటీ. సాధారణంగా బిల్లులు సాధారణ మెజారిటీతో పాస్ అవుతాయి. కాని అభిశంసన తీర్మానానికి స్పెషల్ మెజారిటీ అవసరం. లోక్సభ, రాజ్యసభ రెండింట్లో 2/3 మెజారిటీ కావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తేనే తుది పరిష్కారం. 4. ఢిల్లీ హైకోర్టు జడ్జి కేసు ప్రస్తుతం పరిస్థితి. అఖిలపక్ష సమావేశం, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్. పార్టీల స్టాండ్. కాంగ్రెస్, ఇతర పార్టీలు విచారణకు డిమాండ్. సుప్రీంకోర్టు కొలీజియం మౌనం ఎందుకు? ఈ వివాదంపై మీ అభిప్రాయమేమిటి? కామెంట్స్లో తెలియజేయండి. దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఉండాలంటే న్యాయమూర్తులపై కూడా సముచితమైన చర్యలు తీసుకోవాలి. ఈ కేసుపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మా ఛానల్ అభిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.